హలో హాయ్ అండి, వెల్కమ్ టు తన్వి హోమ్ టిప్స్. సో ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో చూసేద్దాం. సో రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది. సో ఈ రోజైతే మన వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీని నేను మీకు చూపించబోతున్నానండి. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకెందుకు లేట్, వీడియో అయితే చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 2 ఆలుగడ్డలు తీసుకోనండి ఇలా స్లైసెస్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇలా వాటర్లో వేయడం వల్ల మనకు కలర్ చేంజ్ అవ్వదు అండ్ నీట్గా ఉంటుందన్నమాట. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనము. సో ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. లేకపోతే మనకు కొంచెం మందంగా అయిపోయినా కానీ లోపల సరిగా ఉడకవన్నమాట. సో ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్నంతా రిమూవ్ చేసేసి ఇవి పక్కన పెట్టేసుకోవాలండి. లేకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు చిటపట అనేస్తుంది కాబట్టి ముందే మనం వాటర్ రిమూవ్ చేసి నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేస్తున్నానండి. అండ్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. జస్ట్ క్రిస్పీనెస్ కోసము, ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుందని చెప్పేసి. అండ్ కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. అండ్ 1/2 టేబుల్ స్పూను కారం యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా వామ్ అండి, మనకు డైజెషన్ ఈజీగా అయిపోతుందన్నమాట వామ్ యాడ్ చేసుకోవడం వల్ల. అండ్ 1 టేబుల్ స్పూను సాల్ట్. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఒకసారి ఇలా అంతా బాగా కలుపుకొని వాటర్ అనేది మనం చూసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ని మిక్స్ చేసుకొని పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు, కొంచెంగా వాటర్ సో చూసారు కదా, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా ఉంటే మనకు బజ్జీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని అయితే వేడి చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్ బాగా వేడవ్వాలి. అలాంటప్పుడే మనకు బజ్జీలు అనేవి బాగా వస్తాయి, బాగా పొంగుతాయి కూడా. సో మనం పిండిలో ముంచేసుకొని ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుంటూ ఉండాలి. ప్యాన్లో ఎన్ని అయితే మనకు వీలవుతాయో అంతవరకు వేసుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతావండి. జాగ్రత్తగా మనం చూసుకొని వేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఒక టిష్యూ ఉన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ మనం సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్నీ చూసారు కదండి, ఆలూ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడం. ఇక్కడ చాలా బాగా కూడా లోపల కూడా బాగా ఉడికాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.